నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు కలుగునుగాక. ఈనాటి ధ్యానాంశంగా మార్కు సువార్త 11వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. ఈ యొక్క వాక్యాన్ని ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు అయిన మా దేవ, మా గొప్ప తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మహోన్నతుడ, జీవము కలిగిన దేవ, మీకే వందనాలు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మా దేవుడవు, మా రక్షకుడవు నీవే. మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవ. ఈ యొక్క హోలీ వీక్, ఈ యొక్క పరిశుద్ధ వారంలో మీ యొక్క వాక్యములను మేము ధ్యానించుతుండగా మా జీవితములను సరిచేయండి దేవ. మేము ఎలాగున్నామో మా యొక్క హృదయాలను సరిచేసి మమ్మలను మీకు మహిమకరంగా మార్చుకోవాలని, తద్వారా మీ యొక్క ఆశీర్వాదములు మేము పొందుకునేలాగున మీ యొక్క కృపను దయచేయాలని, సమస్త ఘనత మహిమ ప్రభావం మీరు ఒకరే పొందుకున్నామని ప్రభువును మీ ప్రియకుమారుడు నజరేయుడైన యేసుక్రీస్తు పేరిట ప్రతిమారు వేడుకున్నాం తండ్రి, ఆమేన్. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మీకు మరొకసారి శుభములు తెలియజేస్తున్నాను. మరి నిన్నటి దినమున మొన్నటి దినమున మనం కొన్ని ధ్యానించాము. అందులో మరి మట్టల ఆదివారము, అలాగే యెరూషలేము దేవాలయాన్ని శుద్ధి చేయడం, అదేవిధంగా మరి ఈ రోజున మనము మరి యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకోబోతూ ఉన్నాం. ఇవన్నీ కూడా మరి ఎందుకు బైబిల్లో వ్రాయబడ్డాయి అని కనుక మనం ఒకసారి గమనించినట్లయితే, మన జీవితాలను దేవుడు రకరకాలుగా మనల్ని ఆయన యొక్క కృపను బట్టి మనల్ని పరిశుద్ధపరచడానికి ఇవన్నీ కూడా చాలా రకాలైనటువంటి ఉపమానాలు మరి ఆయన చెప్పాడు. అంతేకాదు, మరి ఆయన చేస్తున్నటువంటి కార్యాలు, ఆయన చేసినవి ప్రతి ఒక్కటి కూడా మరి ఆయన తర్వాత మనం చేస్తామని కూడా ఆయన చెప్పాడు. కాబట్టి ఆ యొక్క సీక్వెన్స్లో మరి దేవుడు ఆ యొక్క యెరూషలేము జయప్రవేశం కావచ్చు, దేవాలయం శుద్ధీకరణ కావచ్చు, ఆ తర్వాత ఇప్పుడు మరి ఒక అంశంలో మరి ఒక చెట్టుని ఆయన ఆ యొక్క అంజూరపు చెట్టుని శపించినట్లుగా మనం చూస్తాం. ఆ యొక్క యెరూషలేము దేవాలయంలో ప్రవేశించడానికి ముందే మరి ఒక ఆయన దారిని వెళుతూ ఆ యొక్క అంజూరపు చెట్టుని మనము చూస్తాం. ఆ యొక్క చెట్టుని ఆయన శపించాడు. ఎందుకు శపించాడు అనేది మనం ఇప్పుడు ధ్యానించుకోబోతూ ఉన్నాం. కాబట్టి ఈ యొక్క వాక్యంలో మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి అనే ఒక మాటను, ఈ యొక్క అంశం మొత్తం మీద మనం గమనించినట్లయితే అది కీలకమైనటువంటి మాటగా ఉన్నది. మన బ్రతుకుల్లో కూడా మరి దేవుని యందు విశ్వాసం ఉంచడం అనేది చాలా ముఖ్యం. అందుని బట్టే ఈ యొక్క ఉపమానాన్ని, లేదా ఇక్కడ జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ ఎందుకు ఆయన చేశాడు, ఎందుకు చెప్పాడు అన్నది మనం జాగ్రత్తగా గమనిస్తే మనల్ని ఆయన రెండు రకాలుగా ఆయన హెచ్చరిస్తాడు. ఒకటి ఉపమానం ద్వారా లేదా బోధల ద్వారా. ఇవన్నీ కూడా హెచ్చరికలు మాత్రమే. ఆయన ఏది చేసినా కనుక దానికి ఒక అర్థం ఉంటుంది. ఆ యొక్క అర్థాన్ని మనము జాగ్రత్తగా అర్థం చేసుకొని మన జీవితాలను దేవునికి సమర్పించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ జరిగినటువంటి సందర్భాన్ని మనం ఒకసారి జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, ఆ యొక్క యెరూషలేము దేవాలయాన్ని ఆయన దర్శించడానికి ముందు ఆయన 11వ వచనంలో మనం చూసినట్లయితే, యెరూషలేమునకు వచ్చి దేవాలయంలో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూసి సాయంకాలం అయినందున 12 మందితో కూడా బేతనీకు మళ్ళీ వెళ్ళిపోయినట్టుగా ఆయన చూస్తాం. ఆయన మరునాడు బేతనీ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొనెను అని చెప్తా ఉన్నాడు. మరి ఇక్కడ ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుంచి చూచి దాని మీద ఏదైనా దొరుకునేమో అని వచ్చెను. దాని వద్దకు రాగా ఆకులు తప్ప మరేవి కనబడలేదు. అప్పుడు ఆయన ఇక మీదట ఎన్నటికి నీ పండు ఎవరినూ తినకుందురుగాక అని చెప్పాను. అది ఆయన శిష్యులు కూడా విన్నట్లుగా మనం చూస్తాం. అక్కడే వ్రాయబడి ఉన్నది ఏమనంటే, ఆ యొక్క అంజూరపు చెట్టు
ఆ కాలంలో అంజూరు కాయలు కాయనటువంటి పరిస్థితి. మరి ఆ విషయం దేవునికి తెలియదా అంటే తెలుసు. మరి ఆయన ఆ యొక్క చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు ఆ యొక్క చెట్టు ఆకులు తప్ప మరేమీ ఆయన కనపడకపోవడం వల్ల ఆయన ఏం చేశాడు, ఇక మీదట నువ్వు ఎన్నటికీ కాయలు కాయకుందువుగాక అని దాన్ని శపించినట్లుగా మరి చూస్తాం. మరి ఆ యొక్క ఆకులు తో నిండి ఉన్నది, కానీ దాంట్లో ఒక్క ఫలం కూడా లేదు. ఇంకోటి ఏంటంటే అక్కడ వాళ్ళే చెప్తా ఉన్నారు, అది అంజూరు కాయలు కాసే సీజన్ కాదు. మరి ఏదైనా చెట్లు ఒక సీజన్లో మామిడి చెట్లు అయితే ఆ యొక్క ఎండాకాలంలో మామిడికాయలు స్టార్ట్ అవుతాయి. అలాగా రకరకాలైనటువంటి ఫలాలు వాటి కాలాలను బట్టి మరి అవి కాస్తాయి. అది కూడా దేవుడు నిర్ణయించినదే. ఈ సృష్టిని సృజించక ముందే ఆయన వాటికి కొన్ని షరతులు మరి అన్నీ కూడా విధించాడు. సృష్టికి ఒక మనిషికే కాదు, ప్రతి జంతువుకి, సముద్రానికి ఏంటి, ఆకాశానికి, నక్షత్రాలకి, సూర్యచంద్రులు అందరికి కూడా కొన్ని నియమ నిబంధనలు ఆయన ముందుగానే ఏర్పరిచాడు. కాబట్టి ఆయా కాలాల ప్రకారము అవి జరిగించుకుంటూ వెళ్తూ ఉంటాయి. ఉదయాన్నే సూర్యుడు ఉదయిస్తాడు, సాయంత్రానికి మళ్ళీ అస్తమిస్తాడు. అదేవిధంగా ప్రతి చెట్టు కూడా మరి దాని సమయాన్ని బట్టి అది కాయలు కాయాలి, పూలు పూయాలి. ఈ విధమైనటువంటి సిస్టమ్ అనేది మరి ఆయన ముందే ప్రతి జీవికి, మనిషికి అన్నిటికీ నేర్పించాడు. కానీ మనిషి మాత్రం ఆ యొక్క దేవునికి విరోధంగానే జీవిస్తూ ఉన్నాడు. ఏదైతే చేయొద్దంటాడో ఆయన అదే చేస్తూ మరి జీవిస్తూ ఉన్నాడు. ఆ విధంగానే ఇక చెట్టు దాని పాపం అది ఆ చెట్టు అయితే దాని సీజన్ ప్రకారం ఆ సమయంలో ఆకులు తప్ప ఫలాలు లేవు. కానీ ఆ యొక్క ఫలాల కోసం ఆయన చూసినట్లుగా మనం చూస్తాం. దీన్ని ఎందుకు ఆయన అంత ఇదిగా మరి ఆయన ఆకలి అనేది ఇక్కడ ప్రత్యక్షంగా కూడా పరోక్షంగా కూడా ఆయన మరి భౌతికమైనటువంటి ఆ యొక్క శరీరానికి సంబంధించినటువంటి ఆకలి కొనే ఉంటాడు. లేదా మరి ఆత్మీయంగా వీరికి బోధించడానికి, లేకపోతే వీరికి తెలియజేయడానికి ఒక అద్భుతాన్ని చేసి ఉంటాడు. రెండు రకాలుగా దేవుడు ప్రతిదీ కూడా మరి జరిగిస్తూ ఉంటాడు. అది అటు అన్యులు, అటు ఆయన నమ్మినటువంటి వారికి కూడా అర్థమయ్యేలాగున మరి రెండు రకాలుగా ఏదైనా ఆయన తెలియజేస్తూ ఉంటాడు. కాబట్టి అందులో గూఢార్థంగా మరి ఆయన ఏం చేశాడంటే అక్కడ ఆకులు ఉంటాయి కానీ పండ్లు లేవని ఆయనకి తెలుసు, శిష్యులకు తెలుసు. కాబట్టి ఆ యొక్క అంజూరపు చెట్టుని ఆయన శపించినట్లుగా మనం చూస్తాం. ఎందుకని అందులో ఫలాలు లేవు. నా జీవితంలో కూడా ఆయన ఎప్పుడు కూడా ఫలాలు కావాలనే కోరుకుంటూ ఉన్నాడు. ఆ యొక్క ఫలం ఏంటి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మీద విశ్వాసం ఉంచడమే మరి నీతి అని కూడా చెప్తా ఉన్నాడు. అబ్రహాము మరి నీతిమంతుడిగా ఆయన ఏ విధంగా తీర్చాడు, దేవుని నమ్మిన కనుక అతడు నీతిమంతుడయ్యాడు. కాబట్టి ప్రతి విషయంలో మనము ఆయన మీద విశ్వాసంతో మనం ఉండాలి. అప్పుడు దేవుడు అన్ని కార్యములు కూడా నీ జీవితంలో, నా జీవితంలో చేస్తాడు. కాబట్టి మనము రెండు పడవల మీద మనము కాళ్ళు పెట్టి ప్రయాణం చేస్తూ ఉంటాం. ఎందుకంటే దేవుని మీద ఆధారపడతాం, అదేవిధంగా మన మీద మనం లేదా మనుషుల మీద రకరకాలుగా ఆధారపడుతూ ఉంటాం. కాబట్టి ఈ విధంగా ఆయన ఆ అంజూరపు చెట్టును చూసి దాని మీద ఏమైనా దొరుకునేమో అని ఆశపడుతూ ఉన్నాడు. నా జీవితంలో కూడా ఆయన దూరం నుంచే చూస్తూ ఉన్నాడు. మరి ఎంతోమందిని దూరం నుంచే ఆయన చూశాడు. జక్కయ్యను ఆ యొక్క చెట్టు మీద నుంచి దేవుణ్ణి ఆసక్తితో దేవుణ్ణి చూస్తూ ఉన్నప్పుడు దూరం నుంచే జక్కయ్యని చూసి, జక్కయ్య దిగిరా, నీ ఇంటికి ఈ రోజున రక్షణ వచ్చి ఉన్నది అని చెప్పి జక్కయ్యని పిలిచి జక్కయ్య ఇంట్లో భోజనం చేసినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఆయన దూరం నుంచే నిన్ను చూస్తూ ఉన్నాడు. నువ్వు ఎటువంటి జీవితంలో నువ్వు జీవిస్తూ ఉన్నావు, నీ యొక్క జీవితం ఏ విధంగా ఉన్నది, నీ యొక్క పాప జీవితము ఏ విధంగా ఉన్నదో ప్రతి ఒక్కరిని కూడా ఆయన దూరం నుంచే చూస్తూ ఉన్నాడు. ఇంకా ఇతను మారుతాడు, ఇంకా అది సమయమా అసమయమా అని కాదు, కానీ దేవునికి మరి నువ్వు ఇష్టడుగా ఉండాలన్నది అది సమయమా అసమయమా అని కాదు. ఎప్పుడు నిత్యం కూడా దేవునికి నువ్వు
నమ్మకంగా ఆయన యందు విశ్వాసం ఉండేలాగా నువ్వు జీవించాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కొంతమంది జీవితాల్లో మనం గమనించినట్లయితే క్రైస్తవులుగా ఉన్నటువంటి వారి జీవితము, వారి వ్యాపారము, వారి కుటుంబాన్ని అంతా కూడా పోషించుకుంటారు, అన్నీ చేస్తారు. మరి అందరూ తన తల్లిదండ్రులు నేర్పించినటువంటి పద్ధతి ప్రకారం ఆదివారం చర్చికి వెళ్తారు, మరి అన్ని పండుగలు ఆచరిస్తారు, అన్నీ చేస్తూ ఉంటారు. కానీ దేవునికి వారు చోటు ఇవ్వరు. వారి జీవితంలో దేవుడు కూడా ఒక మనం రోజు వారు చేసే పనుల్లో ఒక పనిలాగా దేవుని విషయంలో కూడా ఉంటారు. కానీ ఇక్కడ దేవుని విషయంలో ప్రత్యేకించాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. వీరు ఈ విధమైనటువంటి క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము మన కుటుంబాలను పోషించుకుంటూ వ్యాపారాలు, ఉద్యోగాలు, లేదా పండుగలు, పబ్బాలు, లేకపోతే పెళ్ళిళ్ళు ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటాము. కానీ దేవునికి ప్రత్యేకమైనటువంటి స్థానం అనేది మనము ఇవ్వము. ఇదంతా కూడా జరుగుతూ ఉన్నప్పుడు మనం కొన్నిసార్లు దేవుళ్ళకి వచ్చిన తర్వాత మన పిల్లల్ని మనం అంటూ ఉంటాం, అరే నువ్వు చర్చికి రావట్లేదు, లేకపోతే నువ్వు బైబిల్ చదవట్లేదు, ప్రార్థించట్లేదు, నువ్వు ప్రార్థన చేయి అని చెప్తున్నప్పుడు వారు అంతగా ఇష్టపడరు. ఎందుకంటే ఒక వయసు వచ్చిన తర్వాత వారు అంతగా మన మాటలకి లోబడరు. అలాగే దేవునికి కూడా మనము లోబడడంలా. అదేవిధంగా మన పిల్లలు ఏ విధంగా మనం ఏదైతే వద్దంటామో అదే చేస్తూ ఉంటారు. అంతేకాదు బైబిల్ చదవమన్నా, లేకపోతే చర్చికి ఉపవాస ప్రార్థనకు రమ్మన్నా, లేకపోతే దేనికైనా మనం వారిని రమ్మన్నప్పుడు వారు అంతగా ఇష్టపడరు. ఎందుకు అంటే వారి జీవితంలో దేవుని కన్నా మరి ఈలోక సంబంధమైనటువంటి ఆ యొక్క సెల్ ఫోన్లు, లేకపోతే ఈలోక సంబంధమైనటువంటి ఫ్రెండ్స్, ఇవే వారికి ముఖ్యంగా ఉంటాయి. ఇవన్నీ కూడా వారి జీవితంలో ముఖ్య పాత్రను, భూమికను పోషిస్తూ ఉంటాయి. అందుకోసమే వారు అంత త్వరగా దేవుని దగ్గరికి రారు, దేవుళ్ళకి రారు. వారిని మనం కనుక ఒక వయసు వచ్చిన తర్వాత, ఇప్పుడే ఇంట్లో పెళ్ళైన తర్వాత, మా పిల్లలు పుట్టిన తర్వాత మేము అప్పుడు చర్చికి వస్తామని, ఆ తర్వాత పుట్టిన తర్వాత వారి చదువులు, వారి సంఖ్యలు, వీటి గురించి అదే అయిపోయిన తర్వాత వృద్ధాప్యంలో అప్పుడు దేవుని దగ్గరికి వచ్చి చాలా భక్తిగా, మరి చాలామందిని నేను గమనిస్తూ ఉంటాను. మరి వారి జీవితాల్లో ఒక వృద్ధాప్యం లేదా ఒక 45 సంవత్సరాలు వచ్చిన తర్వాత వారి పిల్లలను బట్టి, మా పిల్లలు ఏమైపోతారో, ఏదైనా యాక్సిడెంట్ గురవుతారేమో, లేకపోతే పెళ్ళిళ్ళు అవుతాయో లేదో, ఉద్యోగం వస్తుందో లేదో అని చెప్పేసి దేవుని దగ్గర ఎక్కువగా భక్తి ప్రదర్శించే వాళ్ళని మనం క్రైస్తవ సమాజంలో, చర్చెస్లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. వారి అవసరత అప్పటి వరకు ఉండదు. దేవుని మీద ఆధారపడే అవసరత వారికి అప్పటి వరకు ఉండదు. అక్కడి నుంచి వారి బిడ్డలను బట్టి, వారి యొక్క పిల్లలు బాగుండాలని, వారి పిల్లలకు ఉద్యోగాలు రావాలని, లేదా వాళ్ళ పిల్లలకు మంచి భర్తలు లేకపోతే భార్యలు రావాలని వారు అప్పుడు చాలా ఎక్కువగా మీరు గమనించినట్లయితే ఇంటర్మీడియట్ 10th పిల్లలు, వయసుకు వచ్చినటువంటి పిల్లలు ఎవరైతే ఇళ్లలో ఉంటారో ఆ యొక్క తల్లిదండ్రులు చాలా ఇష్టంగా దేవుణ్ణి ఆరాధించడం మొదలు పెడతారు. అక్కడి నుంచి అప్పటి వరకు వారి జీవితాల్లో దేవుడిని అంతగా పట్టించుకోరు. సినిమాలు చూస్తూ ఉంటారు, చర్చికి వెళ్తూ ఉంటారు, అన్నీ చేస్తారు, అన్ని సమపాళ్ళలోనే చేస్తూ ఉంటారు. కానీ వారి జీవితంలో దేవునికి ప్రాధాన్యత ఇవ్వరు. ఎప్పుడైతే వారి పిల్లలు 10th క్లాస్, ఇంటర్మీడియట్ దగ్గరికి వచ్చేసరికి వారి పిల్లలకి డాక్టర్ సీటు కావాలి, ఐఐటీలో సీటు కావాలి, లేదా ఇంకా గొప్ప గొప్ప చదువులు చదవడానికి వారి పిల్లలు వేరే విదేశాలకు వెళ్ళాలి, లేకపోతే ఇంకా రకరకాలైన వారి పిల్లల భవిష్యత్తు గురించి దేవుని దగ్గరికి వస్తారు. వారు చేసే అప్పుడు చేస్తున్నటువంటి భక్తి నిజంగా బయటకు పడుతుంది. అది కూడా ఏంటంటే నన్ను అడిగితే అది స్వార్థపూరితమైనటువంటి భక్తి మాత్రమే. అప్పటి వరకు లేని భక్తి నీ బిడ్డలను బట్టి నువ్వు దేవుని దగ్గరికి వచ్చి నిజంగా అక్కడి నుంచి నమ్మకంగా 40 సంవత్సరాలు దాటినటువంటి వ్యక్తులు 40-45 సంవత్సరాల తర్వాత ఎంతో భక్తి, ఎంతో వినయము దేవుని మందిరాల్లో
మరి దేవుని ఎదుట కూడా ప్రదర్శిస్తూ ఉంటారు. ఇవన్నీ దేవునికి తెలియదా అంటే తెలుసు. కానీ మరి ఎప్పుడైనా సరే ఆయన దగ్గరికి వస్తే ఆయన ఇష్టపడే దేవుడు కానీ నిన్ను తృణీకరించే దేవుడు కాదు. అందుకోసమే ఎక్కువగా క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు మరి ఈ యొక్క 40-45 సంవత్సరాల తర్వాత నుంచే ఎక్కువగా దేవునిలోనికి వచ్చే అవకాశాలు మీరు ఎక్కడైనా ఏ చర్చిలోనైనా చూడండి, నా మాటలు గమనించండి, మరి అప్పుడే వారు వస్తారు. అప్పటి నుంచి వారి పిల్లలు దేవుళ్ళు రావట్లేదని చెప్పేసి వీళ్ళు వారిని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అంటే వారికి చెప్పడం తప్పు కాదు, కానీ అప్పటి వరకు వీరి జీవితాలు బహుభయంకరంగా సినిమాలు, రకరకాలైనటువంటి వారి క్రియలు ఇవన్నీ ఉంటాయి. కానీ అక్కడికి వచ్చేసరికి అప్పుడే దేవుని దగ్గర వారి పిల్లల యొక్క స్థితి బాగుండాలి అని చెప్పేసి అప్పటికప్పుడు వారి జీవితాన్ని మార్చుకొని దేవుని దగ్గరికి వచ్చేసి అన్నీ వదిలిపెట్టుకొని వారి పిల్లలు వారికి ముఖ్యంగా దేవుని ఎదుట మోకరించి వారి పిల్లల కోసం వారు భక్తిని చేస్తూ ఉంటారు. ఆ యొక్క భక్తిని చేస్తూ పిల్లలు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మిమ్మల్ని దేవుడు దీవిస్తాడు, నీకు ఐఐటి సీట్ ఇస్తాడు, లేకపోతే డాక్టర్ సీట్ ఇస్తాడు అని చెప్పేసి పిల్లలకు కూడా వాళ్ళు చెప్పి వారిని మరి చర్చికి రావడానికి అప్పుడు నేర్పించడానికి ప్రయత్నిస్తుంటారు. అప్పటికప్పుడు వాళ్ళు నేర్చుకుంటారా? కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే వారికి ఉన్నటువంటి ఆసక్తిని బట్టి, వారికి ఉన్నటువంటి ఆ యొక్క ఐఐటి లేకపోతే డాక్టర్ సీటు గురించి, లేకపోతే తల్లిదండ్రుల యొక్క ప్రోద్బలాన్ని బట్టి వారు కూడా దేవుని ప్రార్థిస్తూ ఉంటారు. పిల్లలు కూడా మనం ఏది చేస్తే మన పిల్లలు అదే చేస్తారు, మనం ఏది విత్తుతామో అదే కోస్తామని దేవుడు కూడా చెప్పాడు కదా. మరి ఆ విధంగా వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగి మరి ఆ సీట్ వచ్చేదాకా వాళ్ళు చాలా భక్తిని నటిస్తారు. మరి దేవునికి ఇవన్నీ తెలియదు అంటే తెలుసు, కానీ మన ఆశ మరి మనం ఏ విధంగా మన పిల్లల్ని ఎంతగా ఇష్టపడతామో, వారి యొక్క కోరికలు తీర్చడానికి మనం ఎంత ఇష్టపడతామో, తండ్రి అయిన దేవుడు కూడా మరి మన యొక్క ఆశల్ని నెరవేర్చడానికి ఆయన కూడా అంతే ఇష్టపడతాడు. కాబట్టి వీరు చేసే తల్లిదండ్రులు చేసే ఈ యొక్క ప్రార్థనలు లేకపోతే భక్తి, ఆ యొక్క పిల్లలు అప్పటికప్పుడు వారికి కావాల్సినటువంటి సీట్ల కోసం చేసే భక్తిని బట్టి దేవుడు వారిని దీవిస్తాడు. వారు కూడా ఆ సీట్లు పొందుకున్న తర్వాత మళ్ళీ మామూలే. ఆ సీట్ వచ్చిన తర్వాత అక్కడ నుంచి వాడి స్టైలే మారిపోతుంది, ఆ పిల్లవాడి స్టైల్, ఆ తల్లిదండ్రుల స్టైల్ కూడా మారిపోతుంది. ఆ సీట్లు వచ్చిన తర్వాత మా అబ్బాయి ఐఐటి అండి ఫస్ట్ ర్యాంక్ కొట్టాడు. అప్పటి వరకు దేవుని దగ్గర అయ్యా బాబు నాయన నా కొడుక్కి సీటు అయ్యా అని మొదలుపెట్టినటువంటి వారు సీటు వచ్చిన తర్వాత మా అబ్బాయి చాలా తెలివిగలవాడండి, మా అబ్బాయి మరి రాత్రింబగళ్ళు చదివాడండి అని స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. మరి వారి జీవితంలో నిజంగా వారు చదివిన రాత్రింబగళ్ళు చదివిన దాని మీద నిజంగా సీట్ వచ్చిందా అంటే మేబీ కష్టపడితే సీట్ రావచ్చు. కానీ అంతకన్నా ముఖ్యమైనది, ఒకవేళ ఆ సమయానికి దేవుడు కనుక ఆయన కృప నీ మీద లేకపోతే, ఆ సమయానికి ఎగ్జామ్కి వెళ్ళలేకపోతే, ఒకవేళ ఆ సమయానికి జ్వరం వస్తే, మరి లేదంటే ఇంకేదైనా సమయానికి వెళ్ళలేని పరిస్థితి వస్తే, ఇటువంటివన్నీ వచ్చినప్పుడు ఆ సీట్ రాదు కదా. దేవుని మహాకృప నీకు అన్నీ కూడా ఆ సందర్భానుసారంగా నీ తల్లిదండ్రులు చేసిన ప్రార్థన, నువ్వు చేసినటువంటి ప్రార్థన బట్టి దేవుడు ఆ యొక్క సీట్ని నీకు ఇస్తే నువ్వేం చేస్తున్నావు? ఆ సీట్ వచ్చిన తర్వాత మా అబ్బాయి చాలా తెలివిగలవాడండి, రాత్రింబగళ్ళు కష్టపడి చదివాడండి, మరి లేకపోతే ఆ కుర్రాడు కూడా నాకు చాలా ఈజీ అంకుల్, నేను కొడతానని నాకు తెలుసు అని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు కొంతమంది పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ. అక్కడ నుంచి దేవుని మీద అంత ఆసక్తి మళ్ళీ ఉండదు. ఆడు ఆ యొక్క సీట్లో ఎక్కడో కాలేజీలో జాయిన్ అవుతాడు, ఆ పిల్లలతోటి ఆ కుర్రాళ్ళతోటి వాడు ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. దేవునికి అంత ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని వాడు ఇవ్వడు. మరి అదేవిధంగా తల్లిదండ్రులు కూడా అక్కడ నుంచి వారి స్టైలే మారిపోతుంది. మా అబ్బాయి ఐఐటి, మా అమ్మాయి డాక్టర్ అనుకుని వారి జీవితాలని వారి అతిశయంతో వారు జీవిస్తూ ఉంటారు. మరి ఇటువంటి జీవితాలు జీవించే వాళ్ళందరూ కూడా అంజూరపు చెట్టు వంటి వారే. మరి వారు కూడా గంభీరంగా కనపడతారు. అంజూరపు చెట్టు మరి
ఎంతో ప్రాముఖ్యం కలిగినటువంటి చెట్టుగా మనం ఆ యొక్క ఇశ్రాయేలీలకు మరి అంజరపు చెట్టు ప్రతి దగ్గర కూడా మరి దేవుడు చాలాసార్లు కూడా ఉచ్చరిస్తాడు ఈ యొక్క పదాన్ని. అంజరపు చెట్టుని ఎన్నోసార్లు పోలుస్తాడు. మొట్టమొదట ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు వాళ్ళు ఆ యొక్క తమ మానములను కప్పిపుచ్చుకోవడానికి ఆ యొక్క అంజరపు ఆకుల్ని వారు కచ్చడములుగా చేసుకొని వారు చుట్టుకున్నట్లు కూడా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఆ యొక్క అంజూరపు ఆకులు ఎంతవరకు కాస్తాయి, అవి ఎండిపోతే మళ్ళీ రాలిపోతాయి. కాబట్టి దేవుడు అప్పుడే మొట్టమొదటి బలిగా ఒక పశువును, మరి మేబీ గొర్రెపిల్లనే ఆయన వధించి ఉంటాడు. ఆ యొక్క చర్మంతో వారి యొక్క దిగంబరత్వాన్ని కప్పినట్టుగా మనం చూస్తాం. ఈ యొక్క అంజూరపు చెట్టు చాలాసార్లు కూడా మనం బైబిల్లో చూస్తాం. అంజూరపు చెట్టు పూయకుండాను హబక్కు గ్రంథంలో రాయబడుతుంది కదా. మరి నీ ఇంట్లో తిండి లేకపోయినను నీ దేవుడు నీకు అన్ని ఇస్తాడని చెప్తాడు. అంతేకాదు అంజూరపు చెట్లు మరి ఫలించినప్పుడు వాటి యొక్క పండ్లు మరి ఎంతో శ్రేష్టమైనవి. వాటి ద్వారా మరి వారందరికీ కూడా ఆకలి తీర్చబడుతూ ఉంటుంది. ఆ యొక్క అంజూరపు చెట్టు మరి ఆ యొక్క యెరూషలేములో ప్రతి ఇంటి దగ్గర కూడా ఒక అంజూరపు చెట్టుని మనం చూస్తాం. అంజూరపు చెట్టుకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ఎన్నో రకాలుగా ఈ యొక్క అంజూరపు చెట్టుకి కొంత వాల్యూస్ అనేవి ఉన్నాయి. అలాగే ఒక చెట్టుకి అన్ని వాల్యూస్ ఉన్నప్పుడు మరి నీకు నాకు దేవుడు ఇంకెంత వాల్యూ ఇచ్చాడు. మరి నీవు నేను కూడా రక్షింపబడాలని, మనం ఆయన సొత్తుగా ఉండాలని, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలని, ఆ యొక్క ఫలాలు ఫలించాలని మరి దేవుడు ఇష్టపడుతున్నాడు. నీవు ఆయన యందు భయభక్తులు కలిగి ఆయనతో అంటుకట్టబడితే, నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీవు ఆశీర్వదించబడము, నీవు ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా నువ్వు పొందుకుంటే, తద్వారా నా తండ్రి మహిమపరచబడేలాగా నేను ఆశీర్వదిస్తానంటాడు కదా. ఆ విధంగా మరి మనం ఆశీర్వదించబడుట ఆయనకి ఎంతో ఇష్టంగా ఉంది. అటువంటి ఆశీర్వదించబడినటువంటి మనము దేవునికి మహిమకరంగా ఎంతమందికి మన దేవుని గురించి మనం ప్రకటిస్తూ ఉన్నాం, మనం ఎన్ని ఆత్మలు ఆయన కోసం సంపాదిస్తూ ఉన్నాం, ఆయన కోసం ఎంత ఖచ్చితంగా మన పిల్లల్ని మనము మరి జాగ్రత్తగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నాం. కాబట్టి ఎప్పుడైతే మన జీవితాల్లో మరి దేవుడు ఉండడో అప్పుడు మరి మనం ఆ యొక్క పండు లేని ఆ యొక్క అంజూరపు చెట్టు వల్లే ఉంటాం. ఆ యొక్క చెట్టు ఏ విధంగా అయితే పండు లేకుండా ఉన్నాయో ఆ విధంగా మన జీవితాల్లో కూడా మరి ఫలించని ప్రతి చెట్టు కూడా మరి కాల్చివేయబడుతుందని దేవుడు చెప్పాడు. మరి అదేవిధంగా మరి ఈ గొడ్డలి వేరున పెట్టబడి ఉన్నది అని కూడా మరి కొన్ని ఉపమానాల దగ్గర మనం చూస్తాం. కాబట్టి ఈ విధంగా దేవుడు ఆ యొక్క చెట్టును చూసి ఇక ఎప్పటికీ నువ్వు ఫలించవు, నా జీవితంలో కూడా మరి దేవుడు కొంత సమయాన్ని ఇస్తూ ఉన్నాడు. నీకు మహా అయితే ఒక 70 సంవత్సరాలు 80 సంవత్సరాల ఆయుష్ ఉండొచ్చు. ఈ ఆయుష్ లోపల ఆఖరి వరకు కూడా నీకోసం చూస్తూ ఉన్నాడు. ఒక సమయం వస్తుంది, ఆయన హెచ్చరిస్తాడు, ఆయన పలకరిస్తాడు, చెబుతాడు. ఆయన ప్రవక్తల ద్వారా లేదా యాజకుల ద్వారా, పాస్టర్ల ద్వారా, సువార్థికుల ద్వారా రకరకాలుగా నీకు చెబుతాడు. అయినప్పటికీ నేను కనుక ఫలించకపోతే తప్పనిసరిగా ఆయన నిన్ను పట్టించుకోకపోతే, ఆయన కనుదృష్టి మన మీద లేకపోతే మనం కూడా ఆ యొక్క శపించబడినటువంటి చెట్టు వలె మనం కూడా నశించిపోతాం. కాబట్టి ఈ విధంగా దేవుడు ఆ యొక్క అంజూరపు చెట్టుని మరి శపించినట్లుగా మనం ఇక మీదట నీవు ఎన్నటికీ నీ పండు ఎవరునూ తిందురుగాక అంటున్నాడు ఆయన. నువ్వు కాయవు అని చెప్పట్లా, అది డెఫినెట్గా మళ్ళీ దాని సమయం వచ్చినప్పుడు కాస్తుంది. కానీ ఇక నుంచి నీ పండ్లు ఎవరు కూడా తినకుందురుగాక అని శపించినట్లుగా మనం చూస్తాం. అంటే ఇక్కడ నీ జీవితం లేక పండ్లు కాయకుండునుగాక అంటే అది వేరే. నీ పండ్లు ఇంకెవరు తినకూడదు అని చెప్పేసి, తినకుందురుగాక అని చెప్పేసి చెప్పించినట్లుగా మనం చూస్తాం.
అది ఎంత భయంకరం. బహుశా ఆ యొక్క శాపము మరి ఆ యొక్క చెట్టు కూడా గ్రహించింది. ఎందుకంటే దాన్ని సృజించిన దేవుడు ఆయనే కాబట్టి, అయ్యో నన్ను సృజించిన దేవునికి నేను ఒక ఫలాన్ని నేను ఇవ్వలేకపోయాను, నా యొక్క సమయం కాకపోయినప్పటికీ నేను ఆయన కోసం ఒక పండుని నేను ఇవ్వలేకపోయాను అని బహుశా ఆ చెట్టు బాధపడిందేమో. నా జీవితంలో కూడా ఇంత బ్రతికి ఆయన కృపతోటి మనం ఏ యాక్సిడెంట్లు కాకుండా, ఏ కరోనా వ్యాధికి మరి గురి కాకుండా, ఒకవేళ గురి అయిన అద్భుత రీతిగా మనం ఆయన యొక్క కృపను బట్టి స్వస్థత పొందిన, లేకపోతే ఎన్నో యాక్సిడెంట్లో మనల్ని దేవుడు తప్పించిన, ఎంత చేస్తున్నా దేవుని కోసం మనం ఏ రోజైనా ఆలోచించాలో. ఇన్ని గొప్ప కార్యాలు, ఇన్ని ఆశీర్వాదాలు, ఇన్ని నా కుటుంబంలో నా బిడ్డల్ని డాక్టర్లు చేశాడు, ఇంజనీర్లు చేశాడు, లేకపోతే నా పిల్లలకు మంచి మంచి పెళ్ళిళ్ళు అయ్యాయి, లేకపోతే నన్ను దేవుడు మంచి ఉద్యోగంతో దీవించాడు. కాబట్టి ఆయన కోసం ఒక్క పండు అంటే ఒక్క ఆత్మనైనా నేను సంపాదిస్తాను అని ఏ రోజైనా నేను అనుకున్నావా? ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఇది అక్కడ అదే ఆ యొక్క అంజూరపు చెట్టు మేబీ బాధపడుతూ ఉంటుంది. అది కూడా జీవం కలిగినదే. అది కూడా రోజు మరి దాని ఆకులు విస్తరించబడుతూ ఉంటాయి, చిగుట్లు పెడుతూ ఉంటుంది, పండ్లు ఇస్తుంది, దాంట్లో కూడా జీవం ఉన్నది. కానీ ఆత్మ మాత్రం దానికి లేదు, కానీ అది కూడా జీవం కలిగినదే. కాబట్టి దేవుడిని అది చూసి చాలా సంతోషించుంటుంది. కానీ ఆయన కోసం ఒక కాయని నేను ఇవ్వలేకపోయాను అని కూడా బాధపడి ఉంటుంది. కానీ అది అంజూరపు కాయలు కాసే సమయం కాదు, ఆ యొక్క సీజన్ కాదు. కాబట్టి ఇక్కడ దాన్ని ఎందు నిమిత్తమే దేవుడు శపించాడు? ఆ యొక్క శిష్యులు అందరూ చూస్తుండగానే దాన్ని శపించినట్లుగా మనం చూస్తాం. అంటే ఒక చెట్టుని ఆయన శపించగలడు అని అంటే నిన్ను నన్ను శపించగలడు కదా. మరి ఆయన డైరెక్ట్గా ఎప్పుడు కూడా ఏ మానవుడిని శపించలేదు, ఏ యొక్క మానవుని కూడా ఆయన కష్టపడలేదు. అందరినీ ఆయన కరుణ కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు, కనికరాన్ని ఆయన ఇస్తాడు. కానీ మరి ఆయన బలులు కోరే దేవుడు కాదు. కాబట్టి ఇక్కడ వారందరూ కూడా దీన్ని బట్టి గమనించాలని, ఇక రాబోయే కొన్ని రోజుల్లో మరి ఆయన ఆ యొక్క సిలువకి అప్పగెప్పబడతాడని, ఆ యొక్క సిలువకు అప్పబడుతున్నప్పుడు ఆయన కొడతారని, ఆయన్ని సిలువ వేస్తారని, ఆయన మరణం పొందుతాడని, ఇవన్నీ కూడా మరి అప్పటికి తెలీదు. అవి జరిగేటప్పుడు ఈ యొక్క విషయాలన్నీ కూడా వారికి గుర్తు రావాలి. ఈయన ఆ యొక్క చెట్టునే శపించినప్పుడు ఆ చెట్టు మరి వేర్ల వరకు కూడా ఎండిపోయింది కదా. అటువంటిది మరి ఆయన శిలువ కార్యాన్ని కూడా ఆయన ఒక మాటలో ఆ యొక్క భటుల్ని, అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా ఒక మాట కనుక ఆయన ఉచ్చరిస్తే వారందరూ కూడా నశించిపోతారు కదా, వాళ్ళందరూ చనిపోతారు కదా, ఎందుకు ఈయన చేయలేదు అని వారు ఆ విధంగా అనుకోకుండా ఉన్నట్లుగా, ఆయన ఎంత శక్తిమంతుడో, ఆయనకి ఎంత గొప్ప పవర్ ఉన్నదో, మరి అది కూడా ఆయన యొక్క గొప్పతనాన్ని కూడా బహుశా శిష్యులకు, ఆ చుట్టుపక్కల ఉన్న వారికి కూడా తెలియజేయడానికి ఆయన అంత బుద్ధిహీనుడు కాదు. చెట్టు ఫలం లేనటువంటి సీజన్లో వచ్చి అంజూరపు చెట్టు ఆకులే ఉన్నాయి, పండు లేవని దాన్ని శపించేంత అజ్ఞాని కాదు ఆయన. దాని ద్వారా ఒక చెట్టు నశించిపోవచ్చు, కానీ ఆ చెట్టు నశించిపోవడం వల్ల చాలామంది ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయనే నిజమైన దేవుడని గ్రహించాలన్నదే ఆయన కోరిక అయి ఉంటుంది. ఎందుకంటే అది 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 ఆయనకి అతిశయము కాదు, కేవలము ఆయన యందు విశ్వాసం ఉంచాలని అదే చెప్తా ఉన్నాడు. ఇక్కడ మరి ఆ యొక్క దేవాలయానికి వెళ్ళాడు, ఆ దేవాలయాన్ని శుద్ధీకరించాడు, వారందరినీ కూడా తరిమేశాడు. నా మందిరం సమస్తమైన జనులకు, అన్యజనులకు ప్రార్థనా మందిరమగును, కాబట్టి దాన్ని దొంగల గుహగా చేశాడు అని చెప్పేసి అక్కడ వ్యాపారస్తులను అందరిని కూడా తరిమేశాడు. అంతా చేసి సాయంకాలం అయినప్పుడు ఆయన మళ్ళీ ఆ పట్టణంలో నుంచి బయలుదేరాడు. ఎక్కడికి? మళ్ళీ బేతనీకే మళ్ళీ బయలుదేరాడు. ప్రొద్దున వారు మార్గన పోవచ్చుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండి ఉండేట చూచిరి. అప్పటికి అది ఆ చెట్టు అట ఉదయాన్నే చూసేసరికి ఆ యొక్క చెట్టు ఎలాగుంది?
ఎండిపోయి ఉంట చూశారు. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకం తెచ్చుకొని, అక్కడ జ్ఞాపకం తెచ్చుకున్నాడు కదా ఇందాక మనం చెప్పుకున్నట్టు, ఇవన్నీ కూడా ప్రతిదీ ఆయన చేసిన కార్యాలన్నీ కూడా మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఆయన చేసిన గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. అందుకోసమే ఈ బైబిల్ గ్రంథములు అన్నీ కూడా పొందుపరచబడ్డాయి. కాబట్టి ఎప్పుడైతే ఆ యొక్క వాటిని జ్ఞాపకం తెచ్చుకొని, ఇదిగో బోధకుడా అని చెప్తున్నాడు, ఆయనకే చెప్తా ఉన్నాడు, ఇది ఎందుకు చేశాడు, మరి బాబు మీరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన యందు విశ్వాసం ఉంచి మరి ఆయనకి భయంకరంగా జీవించకపోతే ఈ అంజూరపు చెట్టు వలె ఎండిపోతారు, నశించిపోతారు అని తెలియజేయడానికే ఆయన యొక్క చేశాడు. కాబట్టి ఆయనకే చెప్తున్నాడు, నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పాను. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇదిగో ప్రభువా నువ్వు శపించావు కదా, ఆ చెట్టు ఏ విధంగా ఎండిపోయిందో చూడు ప్రభువా అని చెప్పేసి, బోధకుడా అని చెప్పేసి ఆయన శిష్యులు, అందులో పేతురు ముఖ్యంగా చెప్తూ ఉన్నప్పుడు అందుకు యేసు వారితో ఇట్లా అంటూ ఉన్నాడు. ఇది అసలు మర్మం. ఏమంటున్నాడు, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచడి, ఎవడైనాను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయంగా చెబుతున్నాను అంటూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆయన అదే చెప్తా ఉన్నాడు. ఏమని, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి అంటా ఉన్నాడు. ఎందుకు ఇది నేర్పిస్తూ ఉన్నాడు. ఆ నేర్పించడం కోసమే ఈ యొక్క అంజూరపు చెట్టు మరి ఎండిపోయింది. ఆయన దాన్ని కేవలం కావాలని ఆయన శపించలే, వీరికి నేర్పిస్తూ ఉన్నాడు. మీరు దేవుని యందు విశ్వాసం ఉంచితే నేను దాన్ని శపించడం వల్ల అది ఎండిపోయింది కదా, కాబట్టి మీరు కూడా నా యందు విశ్వాసం ఉంచి, ఆయన యందు విశ్వాసం ఉంచి ఈ యొక్క కొండను చూచి, ఎవడైనానో ఈ కొండను చూచి నేను ఎత్తబడి సముద్రంలో పడవేయబడుమని చెప్పి తన మనస్సులో సందేహింపకుండా, మళ్ళీ పడుద్దో లేదో అనే సందేహించకుండా ఆ యొక్క కొండ ఎత్తబడి సముద్రంలో వేయబడాలి అని కనుక నువ్వు మనసులో ఎటువంటి సందేహం లేకుండా దేవుని మీద విశ్వాసంతో కనుక నువ్వు చెప్పినట్లయితే అది తప్పనిసరిగా జరుగుతుంది అని నిశ్చయంగా చెప్తూ ఉన్నాను అంటున్నాడు. కాబట్టి ఆయన మీద విశ్వాసం ఉంచాలనే ఆ యొక్క కార్యాన్ని జరిగించాడు. ఆయన మీద విశ్వాసం ఉంచితే నేను చెప్పడం కాదు, మీరు చెప్పినా కూడా ఆ యొక్క చెట్టు ఎండిపోవడం ఏముంది, అది పెద్ద గొప్పతనం ఏం కాదు. కానీ ఈ కొండ అనేది కూడా ఎత్తబడి సముద్రంలో పడుతుంది అని నువ్వు విశ్వాసంతో నీ మనసులో మళ్ళీ అది అవుతుందో లేదో అని నువ్వు సందేహపడకూడదు. సందేహపడకుండా నువ్వు కనుక చెప్పినట్లయితే తప్పనిసరిగా అది ఆ యొక్క సముద్రంలో పడవేయబడింది. అంటే భౌతికంగా ఇక్కడ మనం ఒకటి గమనించాలి. ఆ యొక్క కొండ వెళ్ళి సముద్రంలో పడడం వల్ల ఏంటి నీకు ఉపయోగం? అది ఉపయోగం లేదు. ఆయన చెప్తా అన్నాడు, అంతేగాని నీవు దేవుని మీద విశ్వాసం ఉంచేసి చెప్పాడు కదా దేవుడు అని చెప్పేసి నిజంగానే వెళ్ళిపోయేసి ఏదో కొండను చూసి కొండను వెళ్ళి సముద్రంలో పడు అంటే అది బుద్ధిహీనత అవుతుంది. అంటే నీ యొక్క సమస్య, కొండ లాంటి సమస్య ఏదైనా, రోగం లేదా ఆర్థిక ఇబ్బంది, లేకపోతే నీ సమస్య ఏదైనా సరే, ఆ యొక్క సమస్య దేవుని నామములో అది నెరవేర్చబడాలి, ఆ సమస్య నుంచి విడుదల పొందాలి అని నువ్వు కనుక విశ్వసిస్తే అది తప్పనిసరిగా మరి ఆ యొక్క నీ యొక్క విశ్వాసాన్ని బట్టి అవుతుందో లేదో అనే అనుమానం నీ హృదయంలో లేకుండా నువ్వు ఎప్పుడైతే అంటావో అప్పుడు తప్పనిసరిగా ఆ సమస్య అనేది సముద్రంలో పడవేయబడుతుంది, అంటే తీర్చబడుతుంది. అంతేగాని ఆ కొండ వెళ్ళి సముద్రంలో పడుతుందని దాని అర్థం కాదు. కాబట్టి అంటే అంత పెద్ద కొండ, అంటే నీ యొక్క సమస్య నీకు పెద్ద పర్వతంలాగా కొండలాగా అనిపిస్తుంది. ఆ సమయంలో ఆ సమస్య నుంచి నువ్వు విడుదల పొందుతావు. ఎంత విశ్వాసం, ఆవగిందంత విశ్వాసం నీలో ఉంటే ఆ యొక్క కొండ కూడా పెగిలించబడి మరి
సముద్రంలో పడవేయబడుతుంది. అది దేన్ని బట్టి? నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే. అదే, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచడి. ఆ యొక్క విశ్వాసం ఆయన మీద ఉంచితే నీ సమస్య ఏదైనా సరే అలాగా చిటికలో ఆయన తీర్చివేస్తాడు. ఆ యొక్క మరి నమ్మిన ఎడల అది జరుగుతుంది అని ఆయన తెలియజేశాడు. అంతేకాదు, అందుచేత ప్రార్థన అనేది మనం చేయాలి. ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుతున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్తున్నాను అని చెప్తా ఉన్నాడు. ఇవన్నీ కూడా నేర్పిస్తూ ఉన్నాడు. మన జీవితంలో ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసి మళ్ళీ మనం ప్రభువా ప్రార్థన చేశాను అవుతుందో లేదో, ప్రభువా ప్రార్థన చేశాను అవుతుందో లేదో అని మనం దేవునికి చెప్పి, అంటే మనం ఆయనకి చెప్పడం ద్వారా అసలు ఎందుకు చెప్తా ఉన్నాం? ఆ సమస్య నుంచి మనం బయటపడతామనే కదా, దేవుని మీద ఆధారపడుతున్నామనే కదా. ప్రార్థన చేసిన మరుక్షణమే మళ్ళీ అవుతుందో లేదో లేండి, మేము ప్రార్థన చేసాము దేవుడు ఇస్తాడో లేదో అని అవిశ్వాసంగా మనం మాట్లాడుతూ ఉన్నాం. అటువంటిది కూడదు. ఎందుకంటే ఒక మనిషి కాదు ఆయన. ఆయన నీ యొక్క రక్షకుడు. నీకోసం రక్తం కార్చి సిలువలో చనిపోయి తిరిగి లేచి నీకోసమే ఆయన లోకానికి వచ్చిన నీ దేవుడు. కాబట్టి ఆయన మీద విశ్వాసంతో ప్రార్థన చేసి నమ్మకంగా ఉండడమే మన పని. అంతేగాని అవిశ్వాసంతో జరుగుతుందో లేదో. మన జీవితాల్లో అదే జరుగుతూ ఉంది. ప్రతి సమస్యకి మీ అమ్మాయి పెళ్ళి కాలేదు అంటే ప్రభువా ప్రార్థన చేస్తావు అప్పుడే, ఏమోనండి దేవుని చిత్తం అవుతుందో లేదో, ప్రార్థన మాత్రం చేసాం అంటూ ఉంటాం. అలా కాకుండా ప్రార్థన మనం చేసినప్పుడు అది జరుగుతుంది అని మనం విశ్వాసంతో మనం కనుక ప్రార్థన చేస్తే తప్పనిసరిగా అది జరుగుతుంది అని ఇక్కడ చెప్పడానికి ఆయన ఈ యొక్క కార్యం చేశాడు. ఆయన ఏది చేసినా అది మనకు నేర్పించడమే. కాబట్టి మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుతున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను అని చెప్తా ఉన్నాడు. ఈ యొక్క కార్యం అంతా దేనికోసం చెప్పాడు? మనల్ని విశ్వాసంలో పెంపొందించడానికి, ఆయన మీద విశ్వాసం ఉంచడం కోసం. మీరు విశ్వాసం ఉంచితే ఆ యొక్క చెట్టు ఏంటి? ఆ చెట్టు ఎండిపోయింది. నేనే విధంగా అయితే చెప్పానో ఆ విధంగా మీరు కూడా విశ్వాసంతో కనుక ఉంటే, మీరు ప్రార్థన చేసినప్పుడు నాకు ఇది కావాలి ప్రభువా అని ఆయనకు చెప్పినప్పుడు అది మీరు పొంది ఉన్నారు. కానీ అది ఒక సమయం వస్తుంది. ఆ సమయంలో ఆ సమయానికి అది ఆయన చేస్తాడు. నువ్వు ఇప్పటికిప్పుడు నాకు కారు కావాలి ప్రభువా, నాకు బంగారం కావాలి ప్రభువా అంటే అది తప్పు. నీకు ఏది కావాలో ఆయనకు తెలుసు. అది ఆ సమయానికి ఆయన ఇస్తాడు. కాబట్టి నీ యొక్క సమస్య, నీ యొక్క అవసరత ఏంటనేది ఆయన ఎరిగిన దేవుడు. కాబట్టి దానికోసం నువ్వు వెయిట్ చేయాలి. అంతేగాని నేను అనుకున్నదే తడు నాకు ఇచ్చేయాలి అని చాలామంది ఈ రోజుల్లో ఏంటంటే హైబ్రిడ్ ప్రార్థనలు కూడా చేస్తూ ఉంటారు. నాకు కారు కావాలి, బంగ్లా కావాలి, ఇల్లు కావాలి, పెళ్ళి కావాలి, సీటు కావాలి అని ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆయన చిత్తాన్ని మాత్రం మనం చూడం. నీకు ఏది అవసరతో అది నువ్వు నిజంగా నీ యొక్క గొంతు మీదకి వచ్చినప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే తప్పనిసరిగా అది నీకు దేవుడు ఇస్తాడు. ఆ సమయానికి దాన్ని ఇది చేసేస్తాడు, సమాప్తం చేస్తాడు. కాబట్టి ఆ యొక్క విషయాలన్నీ తెలియజేయడానికి ఆ యొక్క అంజూరపు చెట్టుని ఆయన శపించినట్లుగా మనం చూస్తాం. నీ జీవితంలో దేవుని కోసం నువ్వు ఎంత బ్రతికావు, ఎలా అవన్నీ కూడా నీకు ఇవ్వడం కోసమే ఆయన ఈ యొక్క అంజూరపు చెట్టు ఇతివృత్తం అంతా కూడా ఇక్కడ రాయబడింది. కాబట్టి ఆ యొక్క చెట్టుని శపించడం వల్ల ఆయనకి మరి పెద్దగా ఇదేం కాదు, కానీ నీకు నాకు తెలియజేయడం కోసమే. నా జీవితాల్లో ఆయన ఏమై ఉన్నాడో, ఆయన నీకు నాకు ఏం చేయబోతున్నాడో అది నేర్పించడం కోసమే ఈ యొక్క అంశాన్ని అంతా కూడా మరి ఆయన ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ విధంగా దేవుడి మీద మనము విశ్వాసం ఉంచాలని ఈ యొక్క అంజూరపు చెట్టుని శపించడం ద్వారా ఏం నేర్చుకున్నామో ఆ యొక్క దాన్ని మనకు నేర్పించడానికే ఈ యొక్క అంశాన్ని ఇందులో ఆయన చేసినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఆయన ఇక్కడ ఈ మొత్తము ఇప్పుడు మనం మాట్లాడుకున్నదంతా దేని గురించి అంటే ఆయన మీద విశ్వాసం ఉంచమని, మనకి ఏది కావాలో
అది మనం ఆయన అడిగితే తప్పనిసరిగా ఇస్తాడన్నది ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం విశ్వాసంతో ప్రార్థన చేసినట్లయితే నా అవసరతలన్నీ కూడా తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ వాక్యం ద్వారా మనం దేవుణ్ణి మరి మహింపరుస్తూ మనం ఇక మీదట విశ్వాసంతో ప్రార్థన చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మరి యొక్క వాక్యాన్ని ముగించుకొని ప్రార్థించుకున్నాం. పరిశుద్ధుడు అయిన మా దేవ, మా గొప్ప తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మహోన్నతుడా, జీవం కలిగిన దేవ, మీకే వందనాలు. ఈ వాక్యం ద్వారా మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవ పరిశుద్ధుడా, మీ యొక్క ఘనమైన నామానికి వెళ్ళలేని స్తోత్రాలు. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము విశ్వాసంతో ఉండాలని మాకు యొక్క అంజూరపు చెట్టు యొక్క మరి మీరు ఏ విధంగా శపించారో అదేవిధంగా మా నోటి ద్వారా మేము ఏదైతే విశ్వాసంతో మేము అడుగుతామో అవన్నీ కూడా మీరు తీరుస్తారనే నమ్మకంతో మేము ప్రార్థించాలని మీరు ఇష్టపడుతున్నారు. కాబట్టి అట్టి విధంగా మా జీవితాలను మార్చుకొని మీ మీద ఆధారపడలేని సహాయం దయచేయమని, సమస్త ఘనత మహిమ ప్రభావం మీరు ఒక్కరే పొందుకోమని ప్రభువును మీ ప్రియకుమారుడు నజరేయుడైన యేసుక్రీస్తు పేరిట బ్రతిమాలి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్ అండి. మరి ఒక అంశంతో మరి రేపు మీ వద్దకు వస్తాను. అంతవరకు సెలవు.